జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇజ్రాయెల్ గాజాల మధ్య యుద్ధం మొదలై దాదాపు 8 నెలలు పూర్తిగా వస్తోంది. గాజాలో తన యుద్ధం చాలా వరకు చివరి దశకు చేరుకుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. ప్రస్తుతం ఆ దేశం హమాస్కు అత్యంత కీలకమైన రఫా నగరంపై దృష్టి సారించింది. ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినా హమాస్ను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. రఫాపై దాడి చేస్తే తప్ప హమాస్ అంతం అవ్వదన్న విషయం ఇజ్రాయెల్కు బాగా తెలుసు. కానీ అక్కడ చాలామంది గాజా ప్రజలు తలదాచుకుంటున్నారు. దీంతో అక్కడ గనక దాడి చేస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలుసు. అయినా కూడా ఇజ్రాయెల్ రఫాపై దాడి చేస్తోంది. దీనికి కారణం ఏంటి? రఫాపై దాడితో ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందా? తెలుసుకుందాం. రఫాపై దాడి చేస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన ఇజ్రాయెల్ దాడుల్ని ముమ్మరం చేసింది. తాజాగా రఫాపై భీకర వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో ఏకంగా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుడారాలు తగలబడుతున్న దృశ్యాలు, మంటల్లో కాలిపోతున్న మృతదేహాలు, అవయవాలను కోల్పోయిన చిన్నారులకు సంబంధించిన వీడియోలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. వాస్తవానికి దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే ప్రకటించింది. గాజాలో దాడులు చేస్తున్నందువల్ల పౌరులందరూ రఫాలో వెళ్లి తలదాచుకోవచ్చని గతంలో పేర్కొంది. దీంతో ఉత్తర మధ్య గాజా నుంచి కట్టుబట్టలతో తరలివచ్చిన పాలస్తీనియన్లు ఇక్కడ గుడారాలు వేసుకుని తలదాచుకుంటున్నారు. అలాంటి సురక్షిత ప్రాంతంపైనే ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజా దాడిలో పౌరుల మరణంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం స్పందించారు. పౌరుల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రజలను చంపడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అక్కడ హమాస్ కమాండర్లు దాక్కున్నారనే సమాచారంతోనే దాడికి పాల్పడ్డామని వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. దీనిపై ఐక్యరాజ్య సమితితో పాటు ఇజ్రాయెల్కు అండగా ఉండే అమెరికా, యూరప్ దేశాలు సైతం ఇజ్రాయెల్ను వ్యతిరేకించాయి. రఫాపై దాడిని వెంటనే ఆపాలని స్పష్టం చేశాయి. దీనివల్ల సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించాయి. గాజాలో దాడి వల్లే వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశాయి. రఫాపై ఇజ్రాయెల్ గనక దాడి జరిపితే సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపాయి. ఇప్పటికైనా ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలని, లేకపోతే కఠిన చర్యలుంటాయని కొన్ని దేశాలు హెచ్చరించాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్పై ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నా నెతన్యాహు వెనక్కి తగ్గకపోవడానికి కారణమేంటి? తెలుసుకుందాం. హమాస్ ఉగ్రవాదులు గాజాలో దశాబ్దాల తరబడి బలపడుతూ వచ్చారు. ఇజ్రాయెల్ ఎప్పుడైనా తమపై దాడికి పాల్పడుతుందనే విషయం హమాస్ ముందే గుర్తించింది. దీంతో హమాస్ తనకంటూ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ముఖ్యంగా గాజాలో సొరంగ మార్గాల ద్వారా తన కార్యకలాపాలను నిర్వహిస్తూ వచ్చింది. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశాల్లో పాలస్తీనా ఒకటి. అందులోనూ వెస్ట్ బ్యాంక్ గాజాలో అత్యధిక జనసాంద్రత ఉంటుంది. ఆ జనావాసాల కిందట హమాస్ సొరంగ సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. దీంతో ఇజ్రాయెల్ ఎప్పుడు దాడి చేసినా సొరంగ మార్గాలను ఛేదించలేకపోయింది. ఆ దేశం ప్రయోగించిన క్షిపణులు జనావాసాలపై పడడంతో అంతర్జాతీయంగా వ్యతిరేకత వచ్చేది. దీంతో అక్టోబర్లో హమాస్ జరిపిన దాడి తర్వాత మొదలైన యుద్ధంలో ఇజ్రాయెల్ ముందుగా సొరంగ మార్గాలనే లక్ష్యంగా చేసుకుంది. ఈ వ్యవస్థను ఛేదిస్తే తప్ప హమాస్ను అంతమొందించలేమని భావించింది. దీనికోసం ప్రత్యేక దళాలను సైతం ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక దళాలు ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరిట ఆపరేషన్ నిర్వహించి హమాస్ సొరంగ మార్గాల రహస్యాలను ఛేదించింది. హమాస్ ఉగ్రవాదులు గాజా స్ట్రిప్ అంతటా 11 పెద్ద సొరంగాలను నిర్మించారు. అవి చాలా క్లిష్టమైనవి. ఇవి లోపలే ఒకదానికొకటి అనుసంధానం చేయబడి ఉంటాయి. అత్యధిక సంఖ్యలో సొరంగాలు ఉత్తర గాజాలో ఉన్నాయి. ఇక్కడ సుమారు 8 సొరంగాలు ఉన్నాయి. ఇది కాకుండా దక్షిణ గాజాలో 2 పెద్ద సొరంగాలు ఉన్నాయి. ఇవి ఖాన్ యూనిస్ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ కూడా ఇజ్రాయెల్కు ఒక కొత్త చిక్కొచ్చి పడింది. వీటిలో ఉన్నవారంతా హమాస్ ఉగ్రవాదులు కారని గుర్తించింది. వీటిని 2 వర్గాలుగా విభజించారు హమాస్ ఉగ్రవాదులు. ఒక కేటగిరీ సొరంగాల్లో హమాస్కు సహకరించే సాధారణ పౌరులు కూడా సంచరిస్తున్నారని పసిగట్టింది. మరో కేటగిరీలో కేవలం ఉగ్రవాదులు మాత్రమే ఉంటారని గుర్తించింది. ఇవి పాఠశాలలు, గృహాలు, మసీదులు, పబ్లిక్ భవనాలతో లింక్ అయి ఉన్నాయి. ఈ సొరంగాల్లోని పలు చోట్ల హమాస్ బూబీ ట్రాప్లను సైతం అమర్చింది.
ఈ సొరంగాల్లో కొన్ని దాదాపు 30 మీటర్ల లోతులో ఉన్నాయి. దీంతో ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరిపిన చెక్కు చెదరవు. ఈ సొరంగ మార్గాలను ఛేదించాలంటే పదాతి దళంతోనే సాధ్యం. అయితే ఇప్పటి వరకు ఇజ్రాయిల్ చేపట్టిన దాడుల్లో దాదాపు 70% సొరంగ మార్గాలు ధ్వంసమయ్యాయి. వీటిలో కృత్రిమ వరద సృష్టించడం వల్ల ఇజ్రాయిల్ ఈ నెట్వర్క్ను ఛేదించింది. దీన్ని హమాస్ కమాండర్ యహ్యా సిన్వార్ స్వయంగా ఒప్పుకున్నారు. అయితే ఇవి చాలా వరకు గాజా పట్టీలోనే ధ్వంసమయ్యాయి. ఇంకా రఫాలో చాలా సొరంగాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇప్పటి వరకు గాజాపై దాడి సమయంలో అక్కడ ప్రజలు రఫాకు తరలి వెళ్లాలని ఇజ్రాయిల్ ప్రకటించింది. తాము ఆ ప్రాంతాలపై దాడి చెయ్యమని ప్రకటించింది. దీంతో గాజా ప్రజలు చాలామంది రఫాలో తలదాచుకుంటున్నారు. అంతర్జాతీయ సమాజం కూడా గాజాలో దాడి చేసినంత వరకు ఏమీ అడ్డు చెప్పలేదు. ఈ కారణంగా గాజాలో దాడి చేస్తున్నంతసేపు హమాస్ టాప్ కమాండర్లు రఫాలో తలదాచుకున్నారు. అక్కడ ప్రజలనే మానవ కవచాలుగా ఉపయోగించుకున్నారు. దీంతో పాటు రఫా ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతంలో ఉంటుంది. దీనికి ఈజిప్టుకు సరిహద్దు రేఖ ఉంది. ఈ సరిహద్దులో హమాస్ ఉగ్రవాదులు రఫా నుంచి ఈజిప్టుకు సొరంగ మార్గాలున్నాయని ఇజ్రాయిల్ గుర్తించింది. మొదటగా ఈ సొరంగాల నెట్వర్క్ను ఛేదించిన తర్వాతే ఇజ్రాయిల్ హమాస్ ఉగ్రవాదులపై దాడులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే టాప్ కమాండర్లు సొరంగ మార్గాల ద్వారా ఈజిప్టుకు పారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే ఇజ్రాయిల్ ఇప్పుడు రఫాపై దాడికి పూనుకుంది. అక్కడ దాక్కున్న వారినందరినీ నాశనం చేసిన తర్వాతే యుద్ధం ముగిసినట్లు ఇజ్రాయిల్ భావిస్తుందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రకటించారు. అందుకే హమాస్ను తుదముట్టించడానికి ప్రస్తుతం రఫాపై దాడికి పాల్పడుతోంది. సాధారణంగానే అక్కడ జనసాంద్రత ఎక్కువ కాబట్టి వారు కూడా మరణించే అవకాశాలున్నాయి. అయితే దీనిపై అంతర్జాతీయ సమాజం తప్పుపట్టడాన్ని ఎలా చూడాలి? యుద్ధంలో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఇజ్రాయిల్ యుద్ధం ఆపాల్సిందేనా? తెలుసుకుందాం. యుద్ధంలో నియమ నిబంధనలు కేవలం పేపర్లకే పరిమితం అవుతాయి తప్ప వాటన్నింటినీ అమలు చేయాల్సిన అవసరం సుతారము లేదు. యుద్ధం అంటేనే గెలుపు ఓటములకు సంబంధించినది. అందులో శత్రువు ఓటమే ప్రధాన లక్ష్యం. అటువంటిది కొంతమందిని కాపాడుకోవడానికి శత్రువును వదిలేస్తే సమస్య పూర్తిగా అంతం కాదు. హమాస్ను పూర్తిగా తుడిచిపెట్టకపోతే భవిష్యత్తులో మరోసారి ఇజ్రాయిల్పై దాడి చేసే అవకాశం ఎంతైనా ఉంది. అందుకే హమాస్ను తుడిచిపెట్టే వరకు యుద్ధం ఆపేది లేదని చెబుతోంది ఇజ్రాయెల్. ఇక సాధారణ ప్రజల విషయానికి వస్తే రాజ్యంలో రాజు తప్పు చేస్తే ప్రజలు కూడా దానికి బాధ్యత వహించాల్సిందే. రాజు తప్పు చేస్తున్నా ప్రజలు దాన్ని సమర్థిస్తే అంతిమంగా ఆ తప్పు ప్రజలది కూడా అవుతుంది. దుర్యోధనుడు ఎన్ని తప్పులు చేసినా కర్ణుడు చూస్తూ ఊరుకున్నాడు. వాటన్నింటినీ సమర్థించాడు. అందుకే కర్ణుడు స్వతహాగా మంచివాడే అయినా తప్పులో భాగమయ్యాడు. సరిగ్గా అదేవిధంగా గాజాలో హమాస్ ఎదగడానికి స్థానిక ప్రజల మద్దతు ఉంది. అది ఒక ఉగ్రవాద సంస్థ అని తెలిసినా కూడా ప్రజలు సమర్థించారు, హమాస్ను అంగీకరించారు. అందుకే ప్రస్తుతం ఆ ఉగ్రవాద సంస్థ చేస్తున్న తప్పులకు ప్రజలు బలైపోతున్నారు. ఇక దీన్ని తప్పుపడుతున్న ఐక్యరాజ్య సమితి స్వీయ పరిశీలన చేసుకుంటే బాగుండేది. దాని ప్రధాన కర్తవ్యమే ప్రపంచంలో యుద్ధాలు ఆపడం. కానీ అందులో ఐక్యరాజ్య సమితి పూర్తిగా విఫలమైనందువల్లే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. అటువంటి వ్యవస్థ ఇప్పుడు ఇజ్రాయిల్ను తప్పుపట్టడం ఎంతవరకు సమంజసం అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 70% హమాస్ ఉగ్రవాదం నాశనమైంది. వారి ఆయుధ సంపత్తి కూడా చాలా వరకు క్షీణించింది. ఇక మిగిలిన 30% కూడా ఇజ్రాయిల్ నాశనం చేస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.